అంటే యాక్చువల్లీ డీసీ ఫ్లాప్ అయిపోద్దులే ఏదో తీస్తాడు తొక్క అనుకున్నా కానీ లేదు, నన్ను సాటిస్ఫై చేసింది సినిమా. ఒక్కొక్క క్యారెక్టర్కి ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. యాక్షన్ సీన్స్, డైలాగ్స్, స్టోరీ రైటింగ్, బీజిఎం అంతా టాప్ క్లాస్. కొరియన్ కనకరాజు డీసీ మీద స్పైడర్ మ్యాన్ బాగుంది. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చూడాలి. సినిమా అయితే 2 వరస్ట్ ఉంది. బ్రో రొటీన్ స్టోరీ, బట్ స్క్రీన్ ప్లే అన్నీ కూడా కొంచెం కొత్తగానే ఉంటుంది. సినిమా అయితే మోరల్గా చెప్పాలంటే ఒక నెప్టోజం కోణంలో వెళ్ళింది. యాక్చువల్గా లోకేష్ కనగరాజు డైలాగ్స్ ఎక్కువ ఉండవు, రస్టిక్ ఉంటుంది క్యారెక్టర్ మొత్తం. డైరెక్టర్ చెప్పింది నాకు తెలిసి లోకేష్ యాజిటీస్ ఫాలో అయి ఉంటాడు. ఆయన స్కిల్స్ ఏం వాడలేదు అనుకుంటున్నాను సినిమాలో. డీసీ సినిమా ఇట్స్ యావరేజ్ మూవీ అండి, యావరేజ్. నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నంత అయితే లేదు, కొంచెం డిసప్పాయింట్ అయ్యా. అంటే యాక్చువల్లీ డీసీ ఫ్లాప్ అయిపోద్దులే ఏదో తీస్తాడు తొక్క అనుకున్నా కానీ లేదు, నన్ను సాటిస్ఫై చేసింది సినిమా. మంచి మసాలా ఉంది, కాకపోతే నాకు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల కొంచెం యావరేజ్ అనిపించింది. సో మా సైడ్ బాగా నచ్చుద్ది. అంటే లోకేష్ కనకరాజ్ హీరోగా సెట్ అయ్యాడు అనుకోవచ్చు. బాగా సెట్ అయ్యాడు, మంచి తాగి తిరుగులా బాగా సూట్ అయ్యాడు క్యారెక్టరు. సో ఓవరాల్గా ఒక ఇట్సే బాగుంది. అండ్ ఇప్పుడు కొరియన్ కనకరాజ్ ఎప్పుడు రాత్రి చూసారు, ఇప్పుడు నైట్ చూసారు కొరియన్ కనకరాజ్. ఎలా ఉంది సినిమా? అది యావరేజ్ అండి, యావరేజ్. కొరియన్ కనకరాజ్ బాగుందా డీసీ బాగుందా అంటే నా తెలుగు సినిమాని నేను తక్కువ చేయలేను, అలా అని బాగున్న తమిళ సినిమాని నేను బాగోలేదని చెప్పలేను. నాకు కొంచెం డీసీయే బాగుంది. అంటే కొరియన్ కనకరాజ్ అసలు బాగాలేదా? కొంచెం యావరేజ్గా ఉంది. అంటే ఇప్పుడు స్పైడర్ మ్యాన్ కూడా ఆడుతుంది కదా, ఈ రెండింటి మీద అది ఎలా ఉంటుంది? కొరియన్ కనకరాజు డీసీ మీద స్పైడర్ మ్యాన్ బాగుంది. మూవీ అసలు ఇంకా చెప్పాలంటే మన మెయిన్ అయితే అనిరుద్ధ్ గారికి అయితే దండగా. సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ప్రతి యాక్టర్ సూపర్గా చేశారు. ఓవరాల్ చాలా చాలా బాగుంది మూవీ. డెఫినెట్గా చాలా హిట్ అవుతుంది. సెట్ అయ్యారండి డెఫినెట్గా. అంటే స్టార్టింగ్లో కొంచెం అనిపించింది, బట్ ఓవరాల్గా ఆ రోల్కి అయితే చాలా ప్రాపర్గా సెట్ అయ్యారు. అందరూ సూపర్ చేశారు. ప్రతి యాక్టర్ ఎవరైనా సరే కానీ వాళ్ళ రోల్కి తగ్గట్టుగా చేశారు. సో నెక్స్ట్ లెవెల్ మూవీ. బాగుంటుంది. అంటే లోకేష్ కనకరాజ్ డైరెక్టర్ కదా, ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తారు కదా, ఆయన కాకుండా ఎవరు చేసింటే బాగుంటుంది? లేదండి, ఇప్పుడు అట్లా చెప్తే అది ఇంజస్టిస్ అవుతుంది. వాళ్ళ రోల్కి వాళ్ళు కరెక్ట్గా చేశారు. సో అంతే. అది అంటే హీరోయిన్ వచ్చేసి కొంచెం ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ అని ఫస్ట్ నుంచి కొంచెం అరే సెకండ్ హాఫ్లో అంటే వస్తారు, కానీ అందరు నేను చెప్తున్నా కదా, ఎవరి రోల్కి వాళ్ళు హీరోయిన్ కానీ విలన్ కానీ ఎవరంటే వాళ్ళు సూపర్గా చేశారు. అంతే, మైండ్ బ్లోన్ మూవీ అసలు సీరియస్గా సూపర్ మూవీ. సూపర్ కనెక్ట్ అవుతారు మూవీ అయితే. అసలు ఒక్క సెకండ్ కూడా మీరు స్క్రీన్ ఇట్లా పక్కకు చూస్తే కూడా ఏదైనా మిస్ అవుతామేమో అనే రేంజ్లో ఉంది. లోకేష్ కనకరాజ్ నేను కూడా ఫస్ట్ టైం ఎప్పుడు రివ్యూ చెప్పాలా, ఫస్ట్ టైం ఇంతమంది కెమెరాల ముందర వచ్చి చెప్తున్నా. వై బికాజ్ నేను చాలా ఎదురు చూసిన, ఓన్లీ లోకేష్ కనకరాజ్ గారికి ఒక్కరి కోసం వెళ్ళిన, కానీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు హీరోయిన్స్ భయ మీకు చెప్పొద్దు, అది స్పాయిలర్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే మీరు క్వశ్చన్స్ అడిగితే నేను చెప్తాను. జస్టిఫై నెక్స్ట్ లెవెల్ జస్టిఫై చేసిండన్న, హీరోయిన్స్ అన్న, స్టోరీ హైలైట్ ఉందన్న, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. అంటే మనం ఇంతకుముందు ప్రీవియస్ సినిమాల్లో అవి ఇవి చూపించారు కదా, అట్లేం లేదు. మొత్తం కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. యాక్టింగ్ చేసుకోవచ్చు అన్న, నెక్స్ట్ లెవెల్ చేసుకోవచ్చు. బీజిఎం ఎవ్రీథింగ్ మొత్తం 24 క్రాఫ్ట్స్ ఒక మంచిగా అనిపించింది. వామికా గబ్బి ఆమె హీరో అని ఆమె ఈ సినిమాలో హీరో. ఒక రకంగా చెప్పాలంటే షీ ఈజ్ ద సెకండ్ హీరో. ఓకే, బాగానే చేశాడు. లైక్ మంచిగానే, లైక్ యాక్షన్ సీన్స్, డైలాగ్స్, స్టోరీ రైటింగ్, బీజిఎం అంతా టాప్ క్లాస్. అది బీజిఎం అసలు పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ మంచిగా చేసాను. రాగ్ ఆఫ్ రివెంజ్ అయితే అసలు పర్ఫెక్ట్ టైంకి పడ్డది. అసలు అది హైప్ ఇచ్చింది అయితే కరెక్ట్గా మ్యాచ్ అయింది. అంటే చాలా బాగుంది. అది ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చూడాలి. సినిమా అయితే 2 వరస్ట్ ఉంది. అస్సలు స్టోరీ ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఎండింగ్ ఏమవుతుందో 2 వరస్ట్ ఉంది. ఎందుకంటే లోకేష్ కనకరాజ్ గారు జస్టిఫై చేసాం కాదు, ఏదో ఛాన్స్ వచ్చింది కదా అని సినిమా అయితే చేశాడు. టు బి ఆనెస్ట్ లిటరలీ ఓన్లీ యాక్టింగ్ టాప్ నాచ్ ఉంది. యాక్టింగ్ మాత్రమే చేశాడు, కానీ స్టోరీ పర్ఫెక్టింగ్ లేదు. సిగరెట్ తాగితే సినిమా అంతా నడిపిస్తారు, గన్స్ కాలుస్తూ ఉంటాడు. ఇదే మాత్రం అసలు ఏమీ లేదు, స్టోరీ ఏమీ లేదు, కొత్తగా కూడా లేదు. సేమ్ రక్త చరిత్ర ట్రైలర్ ఉన్నట్టు వచ్చినాం అండ్ 2 వరస్ట్ ఉంది. బ్రో రొటీన్ స్టోరీ, బట్ స్క్రీన్ ప్లే అన్నీ కూడా కొంచెం కొత్తగానే ఉంటుంది. అంటే ఎప్పుడు లాగా రొటీన్లో అయితే లేదు, స్టోరీ అయితే రొటీన్ అంతే. యా, డైరెక్టర్ యాజ్ ఎ డైరెక్టర్గా హీరోగా కూడా చేయొచ్చు, బాగుంటుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్. డీసీ ఒక మాట్లాడని పువ్వు, ఒక ప్రాణం తీసే తుపాకీ.
లోకేష్ కనకరాజ్ మూవీస్ అంటేనే ఒక నెప్టోజం, అధికారం ఉన్న వాళ్ళు ఏంటి, అధికారం లేని వాళ్ళు ఏంటి అన్న కోణాలలో తను హీరోగా ప్రజెంటేషన్ చేసిన ఈ మూవీకి సన్ పిక్చర్స్ నిర్మించడం ఒక కథాంశం ప్రకారంగా కోల్పోయేదానికి కోల్పోవటానికి మధ్య ఏం జరుగుతుంది, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, ఒక విభిన్నమైన క్యారెక్టర్. అనిరుద్ మ్యూజిక్ కూడా ఒక అద్భుతంగా ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మనం ప్రశ్నించాలంటే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా వచ్చే ఆన్సర్ ఎలా, ఆ నెగిటివ్ని పాజిటివ్గా మారుస్తే ఏంటి అనేది సినిమా అయితే మోరల్గా చెప్పాలంటే ఒక నెప్టోజం కోణంలో వెళ్ళింది. వాచ్ఫుల్ మూవీ. అంటే లోకేష్ కనకరాజ్ హీరోగా చేసిన చాలా బాగా చేశారు. యాక్చువల్గా లోకేష్ కనకరాజ్ డైలాగ్స్ ఎక్కువ ఉండవు, రస్టిక్ ఉంటుంది క్యారెక్టర్ మొత్తం. కొంచెం యారగంట్ క్యారెక్టర్గా చాలా బాగా చేశాడు. ఒక డైరెక్టర్ హీరోగా అవడం అంటే ఎంతవరకు బాగుంది. యాక్చువల్గా డైరెక్టర్గా ఆయనకి హీరో నుంచి ఎలాంటివి కావాలనుకుంటారో ఇక్కడ ఆయన అలా చూపించాడు. అండ్ మిగతా పర్ఫార్మెన్స్ వామికా గబ్బి చాలా బాగా చేసింది. సో ఇంటర్వెల్ ముందు వస్తారు తను, అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్యలో సీన్స్ కానీ యాక్షన్ పార్ట్స్ కానీ చాలా బాగుంటాయి. అనిరుద్ పర్ఫార్మెన్స్ అనిరుద్ చెప్పక్కర్లేదు, తెలిసిందేగా. ఆయన ఇంతకుముందు డైరెక్టర్ కదా, ఇప్పుడు హీరోగా జస్టిఫై చేశారు. రెండిటికి జస్టిఫై చేశారు. స్టోరీ ఎలా అనిపించింది మీకు? స్టోరీ బాగుంది, బీజిఎం బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, హీరోది కూడా బాగుంది. యాక్చువల్ అక్కడ తమిళ్లో ఎక్కువ బుకింగ్స్ లేవు, ఇక్కడే ఉన్నాయని అంటున్నారు లోకేష్ కనకరాజ్కి. మీ ఒపీనియన్ ఏంటి, ఎలా అనిపించింది? నాకు అంత డీటెయిల్గా తెలియదు, బట్ మూవీ అయితే బాగుంది. లోకేష్ కనకరాజ్ యాక్టింగ్ ఏంటి, ఆయన డైరెక్షన్ కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం జరుగుతుందో అని వచ్చి కూర్చున్నా. బట్ సినిమాని చాలా బాగా డీల్ చేశారు. డైరెక్టర్ చెప్పింది నాకు తెలిసి లోకేష్ యాస్టిస్ ఫాలో అయి ఉంటాడు, ఆయన స్కిల్స్ ఏం వాడలేదు అనుకుంటున్నాను సినిమాలో. సో లోకేష్ కనకరాజ్ పెర్ఫార్మెన్స్ బాగుంది. వామిక పెర్ఫార్మెన్స్, వామిక వచ్చినప్పటి నుంచి కొత్త టర్న్ తీసుకుంటుంది అనమాట సినిమా. సో వామిక అండ్ మిగతా క్యారెక్టర్స్, ఫాదర్ క్యారెక్టర్ కానీ లేదంటే ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ గుండె అని ఒక ఆయన చేశాడు, ఆయన పెర్ఫార్మెన్స్, పరిమళ అండ్ కోలో యాక్ట్ చేసిన హీరోయిన్ ఉంది, ఆమె పెర్ఫార్మెన్స్, అందరివి బాగున్నాయి. బట్ వీళ్ళందరిది ఒక లెవెల్ పెర్ఫార్మెన్సెస్ బాగున్నా సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది అయితే అనిరుద్ బీజిఎం. అనిరుద్ ఇచ్చిన బీజిఎం మటుకు సినిమాని అలా అంటే మనకి మూవీతో ట్రావెల్ అవుతూ ఉంటుంది బీజిఎం అంతా కూడా. అరే ఎందుకు వచ్చింది ఈ పాట, ఎందుకు పెట్టారు ఈ బీజిఎం ఇక్కడ ఎందుకు, అలాంటివి లేకుండా మన ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి కూర్చోబెట్టేలాంటి బీజిఎం ఇచ్చాడు అనిరుద్. సో ఓవరాల్ ఏ గుడ్ యాక్షన్ ఫిల్మ్ టు వాచ్ ఇన్ థియేటర్స్. డీసీ అయితే తెలుగు